పెడతాడు వాడు. సాతాను కూడా ఎప్పుడు క్యాచ్ చేసేది ఏంటంటే, నీ చెయ్యో కాలో పట్టుకుంటే ఇడిపించుకోవచ్చు నువ్వు. నీ గుండెల్లో దూరతాడు వాడు, నీ హృదయంలో దూరతాడు వాడు. నీ హృదయంలో జరబడి మొత్తం క్యాపిటల్ సిటీ పట్టుకుంటే ఎలాగ పట్టణాన్ని పట్టుకుంటారో, ఒకడు హృదయంలో చోటు ఇచ్చినప్పుడు దూరినప్పుడు సాతాను నీ మాటలు, నీ క్రియలు, నీ అవయవాలు, నీ ఆలోచనలు అన్నీ పాడైపోతాయండి. అందుకే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయంలో నుండి జీవజలధారలు ఊరును. కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఊపిరి ఆడకపోతే మనిషి చచ్చిపోతాడు. నీ లంగ్స్, నీ హార్ట్, మనం బ్రతకడానికి అవసరమైన ముఖ్యమైన కేంద్రం నీ యొక్క ఎముకు. నీతి అనే మైమరువు, బ్లడ్ ప్లేట్, బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకుంటారు చాలామంది యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు, ఆ తుపాకు దూరకుండా ఉండడానికి. కానీ మన బుల్లెట్ ప్రూఫ్ యేసుక్రీస్తు రక్తం అనే కవచం. నీతి మనలో లేదండి. క్రీస్తు మన కొరకు నీతి అయ్యాడు, మన అవినీతిని తీసివేయడానికి. మోసకరమైన ఘోరమైన వ్యాధితో హృదయంలో నుండి దురాలోచనలు, వ్యభిచారములు, ఒక పెద్ద లిస్ట్ ఉంది మార్కు సువార్త 7:21. చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడానికి క్రీస్తు తన రక్తాన్ని చిందించి, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతనిచ్చి, తన రక్తములో కడిగి నూతన హృదయాన్ని మనకిచ్చాడు. ఆ హృదయాన్ని భద్రంగా కాపాడుకో.